4, 3, 2, 1, 0. మళ్ళీ పేరు చేతులు తీసి కళ్ళు పెడతాం. ఒకసారి మన ధ్యానానికి గట్టిగా చెప్పగలుగుతాం. ఓకే, ఈరోజు మనకి అనంతపురం నుంచి సీనియర్ మోస్ట్ తెలుగు మాస్టర్ శ్రీ మురళీధర్ గారు వచ్చేసారు. ఒకసారి వారి కరతాళతో మనకు ఆహ్వానించుకుందాం. ఈరోజు మనకెంతో మహాభాగ్యం. గతంలో మనకు ముఖ్యంగా మనకు పిఎస్ఎస్ మూమెంట్లో పిరమిడ్ సొసైటీ ఆవిర్భవించి కర్నూలు తర్వాత సెకండ్ స్థానం అనంతపురం అంటేనే ఎంతోమంది సీనియర్ మోస్ట్ గొప్ప మహాయోగులు మహాధ్యానులు మరి పత్రిజీ ద్వారా రావటం జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటి సీనియర్ మోస్ట్ తెలుగు మాస్టర్ శ్రీ మురళీధర్ గారు. వారు గతంలో ఎన్నో పుస్తకాలు రాశారు. ధ్యానం చరణం గచ్చామి, ధర్మం చరణం గచ్చామి, ఆచారాల అంతరార్థాలు, ఒక్క రోజులో శ్రీ భగవద్గీత సందేశాన్ని మరి పుస్తకంలో తెలుగులో సంపూర్ణంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఈరోజు అరిసెట్ వర్గాలని జయించాలంటే అనేటువంటి టాపిక్ మీద వారు రీసెంట్గా ఒక పుస్తకం ఆవిష్కరించడం జరిగింది. సో ఆ టాపిక్ మీద అరిసెట్ వర్గాల మీద మనం సువిస్తారంగా ఈరోజు మరి నెక్స్ట్ సండే 2 వారాలు సంపూర్ణంగా మనం సుదీర్ఘంగా వారి ద్వారా స్వీకరిద్దాం. ఒకసారి వారి గట్టిగా కడతాం గురించి శ్రీమతి స్వర్ణమాల పత్రి గారికి, శ్రీ శ్రీ సదానంద యోగి మహారాజుకు, సద్గురు వీరానంద స్వామి గారికి, పూజ్యశ్రీ స్వామి ఆత్మవినంద సరస్వతి గారికి, మరి గురువులందరికీ, పీఠాధిపతులకు, మఠాధిపతులకు అందరికీ శతకోటి పాదాభివందనాలు. ఆత్మస్వరూపులందరికీ పాదాభివందనాలు. ఇంతకుముందు రవి గారు పరిచయం చేశారు. నా పేరు మురళీధర్ అండి, అనంతపురం నుంచి వచ్చాను. పత్రిజీ గారితో 30 సంవత్సరాలు ప్రయాణం చేయడం జరిగింది. మరి ఈరోజు మీతో కలవడం భాగ్యంగా భావిస్తున్నా. పత్రిగారి సమక్షంలోనే 4 పుస్తకాలు ఆవిష్కరణ చేసుకోబడ్డాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది గురుకృప దైవ కటాక్షం వల్ల ఈ 5వ పుస్తకం నా ద్వారా రావడం జరిగింది. ఇక్కడ నేను నిమిత్త మాత్రుణ్ణి. సో 5వ పుస్తకమే అరిషడ్ వర్గాలను జయించాలంటే. సో అది ఒక 2 months బ్యాక్ రిలీజ్ అయింది. అదేనండి ఈ పుస్తకము. ఇది దాదాపుగా 210 పేజీలు ఉంది. ఈ పుస్తక రూపాన్ని వాక్కు రూపంలో పిఎంసి ద్వారా మీ ముందుకు చేర్చాలని సంకల్పం జరిగింది. దానికి తాడిపత్రి సొసైటీ, పిరమిడ్ సొసైటీ వాళ్ళు ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో పిరమిడ్ సొసైటీ అంటే తాడిపత్రి పిరమిడ్ సొసైటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా మనం అనుకున్న సమయం వేరే, 10 గంటలే అనుకున్నాము. కానీ ఇప్పుడు ఆ సమయం దాటిపోయింది. అందుకు క్షమించాలి. నేనైతే రెడీగా ఉన్నాను. సో రావడం చాలామంది ఆలస్యం జరిగింది. ఎప్పుడు కూడా అది నా వల్ల జరిగినా ఇతరుల వల్ల జరిగినా మనమైతే క్షమించాలని కోరాల్సిందే.
సమయపాలన చాలా ఇంపార్టెంట్. సో మనం ఇక ముందుకెళ్తాం. ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే సబ్జెక్ట్ ఏంటంటే అరిషడ్ వర్గాలను జయించాలంటే. ఇప్పుడు సామాన్య మానవుడికి అసామాన్యుడు, సామాన్యుడు అంటే సామాన్య స్థితి దాటిపోతే అసామాన్య స్థితి వస్తుంది. సో సామాన్య మానవుడికి బయటి ప్రపంచం ఎలా ఉందో, తాను బయటికి ఎలా కనపడుతున్నాడో అర్థమవుతూ ఉంటుంది. అవునండి, అర్థమవుతూ ఉంటుంది కదా. కానీ తాను లోపల ఎలా ఉన్నాడో, లోపలి ప్రపంచం ఎలా ఉంటుందో తనకు తెలియదు. మన బాహ్య స్థితిని చూసి అంతర్స్థితిని అంచనా వేయలేం. ఇప్పుడు నేనేంటో మీరు అంచనా వేయగలుగుతారా? వేయలేరు. సో బాహ్యంగా చూస్తారు, ఓ బాగుందే, బాగున్నాడు అనుకుంటారు అంతే. మరి లోపల నాలో ఏమున్నాయి మీకు ఎలా తెలుస్తుంది? అంటే బాహ్య స్థితిని చూసి అంతర్స్థితిని మనం ఎప్పుడు అంచనా వేయలేం. కానీ మన అంతర్స్థితిని బట్టే బాహ్య స్థితి ఆధారపడి ఉంటుంది. నువ్వు చూసే దృష్టిని బట్టే సృష్టి ఆధారపడి ఉంటుంది. నీ దృష్టి బాగా సునిశ్చితంగా ఉందనుకో, సృష్టి కూడా బాగా కనపడుతుంది. నీ దృష్టి ఎప్పుడు బాహ్య ప్రపంచమే ఉందనుకో, సో అంతంత మాత్రమే కనపడుతుంది. ఈ బాహ్య ప్రపంచం చాలా పెద్దది అనుకుంటాం, మన పరిధికి అందరిది అనుకుంటాం. కానీ అంతకు 100 రెట్లు అంతర్ప్రపంచం ఉంది. బాహ్య ప్రపంచానికి పరిమితి ఉంది, మరి అంతర్ప్రపంచానికి పరిమితి లేదు. మరి మనం ఎక్కడున్నాము? బాహ్య ప్రపంచంలో ఉన్నాం, భౌతిక శరీరంతో ఉన్నాం. సో ఈ భౌతిక శరీరంతో మనం ఏం చేస్తున్నాము? కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాం, చెవుల ద్వారా వింటున్నాం, స్పర్శ ఉంది, రుచులు చూస్తున్నాం, కాళ్ళు చేతుల ద్వారా పనులు చేసుకుంటున్నాం. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాల ద్వారా అన్ని పనులు చేసుకుంటున్నాం మనం. మరి దీనికంతా ఒక అధిపతి ఉన్నాడు. ఇప్పుడు 5 జ్ఞానేంద్రియాలు అని చెప్పుకున్నాం, కళ్ళు, ఇదంతా మామూలుగా సాధకులకు అంతా తెలుసు. ఈ పాయింట్ అంతా కూడా. బట్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అందరూ తెలిసిన వారు లేరు, అందరూ తెలియని వారు లేరు. ఎంతో కొంత కొందరికి తెలిసి ఉంటుంది. అవునండి. సో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటంటే, ఇదేంటంటే ఈ పదము మనం ముందుకు చాలాసార్లు వస్తుంది. అందువల్ల ఒక్కసారి దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞానేంద్రియాలన్నీ ఇక్కడే ఉంటాయి, మన ముఖం మీదే ఉంటాయి. కళ్ళు, చెవులు, నాలుక, చర్మము, ఇంకేముందండి? ముక్కులు. ముక్కే. 2 రంధ్రాలు ఉంటాయంటే ముక్కులు అనడానికి లేదు, ముక్కే. సో వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. 5 కర్మేంద్రియాలు ఏంటంటే చేతులు, కాళ్ళు, నోరు, 2 విసర్జక అవయవాలు, అంతే కదా 5. మరి వీటికి అధిపతి ఎవరు? వీటికి అధిపతి ఎవరు అంటే మనస్సు. మనస్సు ఎక్కడుందండి? ఎక్కడుంది మనస్సు? కనపడుతుందా? అది కనపడదు. మనస్సు ఎక్కడుందో కనపడదు. కానీ మనమేమో మనస్సు అంటున్నాం కదా. నా మనసుకు బాధ అనిపిస్తోంది, నా మనసుకు సంతోషం కలిగిస్తోంది, ఇలా మనసును పదే వాడుతూ ఉంటాం. ఇది ఒక అవయవం కాదు చూపించడానికి. ఇది సూక్ష్మంగా ఉంటుంది, స్థూలంగా కనపడదు. ఇది మన లోపల ఉంటుంది. సో ఈ మనస్తోనే మనం అన్నీ కూడా నేను, నాది, నా వాళ్ళు అన్నది అంటూ ఉంటాం కదా. ఈ నేను నాదితోనే రోగాలతో, కష్టాలతో ఈడవలేక, చావలేక బ్రతుకుతూ ఏదో విధంగా బ్రతికిడుస్తున్నాం. సో కాలగర్భంలో కలిసిపోతున్నాం. మూసిన కన్ను తెరవకపోయినా, తెరిచిన కన్ను మూయకపోయినా
తీసుకున్న ఊపిరి బయటికి రాకపోయినా, బయట ఊపిరి లోపలికి పోయకపోయినా మన జీవితం అక్కడితో అయిపోయింది. అంతేనా? సో ఎవరైనా చనిపోయారంటే ఫస్ట్ ఏం చేస్తాము? శ్వాస ఆడుతుందా లేదా చూస్తాం. సో ఒకవేళ ఆడలేదంటే అదే ఆఖరి. సో ఈ ఆఖరిలో ఎంత విద్య ఉన్నా, ధనమున్నా, కీర్తున్నా, బలమున్నా ఇవేమైనా మనకు ఉపయోగపడతాయండి? ఏది ఉపయోగపడవు. ఈ సత్యం అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసు. అయినా ఈ మాయలో పడిపోతుంటాం కదా. నా వాళ్ళు, నేను, నా పిల్లలు, భర్త, భార్య, ఇవన్నీ కూడా అంతా కూడా మాయే. బ్రహ్మసత్యం జగన్మిథ్య ఉపదేశ వాక్యాలు ఉన్నాయి. సో ఉన్నది సత్యం ఒకటే. నేను అన్నది మాత్రమే శాశ్వతం. నేను ఎక్కడుంది? నేను? ఈ నేను కాదు. ఇది మేను మాత్రమే. ఇది శరీరం మాత్రమే. దీంట్లోకి వచ్చింది నేను. ఆ నేనే నువ్వు. కానీ మనమేమనుకుంటున్నాము? ఈ శరీరమే నేను అనుకుంటూ దీంట్లో తాధ్యాత్మ్యం చెందిపోయి చాలా చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం. కపిల మహాముని చెప్పారు, ఈ అరిషడ్ వర్గాల వల్ల కలిగే నష్టం అంతా ఇంత కాదు అని చెప్పేసి ఈయన మహాముని, కపిల మహాముని చెప్పేసి ఆయన ఏం చెప్పారంటే ఒకే ఒక్క సెంటెన్స్లో మొత్తం చెప్పారు. త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి రత్యంత పురుషార్థ అన్నారు. అంటే త్రివిధ దుఃఖాలే ఈ తాపత్రయాలు. ఈ 3 రకాల దుఃఖాల నుండి, ఏ 3 రకాలు? అది ఆది దైవిక తాపము, అది భౌతిక తాపము, ఆధ్యాత్మిక తాపము. ఈ 3 నుండి నువ్వు బయటపడ్డమే నీకు కావాల్సింది. ఈ దుఃఖాల నుండి నువ్వు బయటపడబడితే అదే మోక్షము, అదే ముక్తి. ఈ అరిషడ్ వర్గాలు అన్నది చాలా ఇంపార్టెంటు. సో దాంట్లో ఇదంతా టాపిక్ వస్తుంది మనకు. మనం ఎక్కడున్నామో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. సో ఈ 3 రకాల తాపాల నుండి బయటపడిపోతే, ఈ విషయాలు మనం తెలుసుకోగలిగితే మనము ఇంకా అనేక గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. విషయం తెలుస్తుంది, సాధనను పెంచుకోవచ్చు. ఇంకా ఏది వదిలించుకోవాలి, ఏది విడిపించుకోవాలి, ఏది కల్పించుకోవాలి మనకు అర్థమవుతుంది. సో ఆ 3 రకాల్లో ఫస్ట్ది అధిదైవిక తాపం. అధిదైవికం అంటే, దైవికం అంటే మనకు అర్థమవుతోంది. అంటే ప్రకృతి మార్పుల వల్ల కలిగే తాపాలను అధిదైవిక తాపాలు అంటారు. ఉదాహరణకు వరదలు, కరువు కాటకాలు, భూకంపాలు, ఇవంతా కూడా అధిదైవికం వల్ల జరుగుతోంది. ఇది మన జీవితంలో కేవలం 1% మాత్రమే, 1%. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది అది భౌతిక తాపం. అంటే ఇతర ప్రాణికోటల వలన, ఇతర ప్రాణుల వలన, అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇంక ఏమైనా కావచ్చు, ఇతర ప్రాణుల వలన మనకు కలిగే తాపాలు, దుఃఖాలు. అవి ఎంత అంటే 9%. మొత్తం ఎంతైంది? 1 + 9 10%. అంటే ఈ రెండింటి వల్ల. ఇక మూడవది ఏంటంటే ఆధ్యాత్మిక తాపము. ఈ ఆధ్యాత్మిక తాపం అంటే ఏంటంటే మనలో ఉన్న కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈ ఆరింటి వల్ల కలిగే దుఃఖాలనే అరిషడ్ వర్గాలు అంటారు. ఇవే 90%. ఇవే 90%. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలు. అర్థమవుతుందండి? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 6 గుర్తుపెట్టుకోండి. ఈ 6 దీనిలో అరిషడ్ వర్గాలు అంటారు. అరిషడ్ వర్గాలు అంటే ఏంటి? అరి అంటే శత్రువు అని, షట్ అంటే 6, వర్గం అంటే కూటమి. అంటే 6 శత్రువుల యొక్క కూటమి అని. ఇవన్నీ మనకు శత్రువులు. ఈ శత్రువులు ఎక్కడున్నాయండి? మనలోనే ఉన్నాయి. ఈ శత్రువులు మనలోనే ఉన్నాయి.
మనలో ఉన్న ఇది మనకు ఉన్నాయన్న విషయం తెలియదు. ఇది చాలా సహజమేలే అనుకుంటుంటాం. అవును, కోరికలు లేకుంటే ఎట్లా? కోపం వస్తూ ఉంటుంది, దాచిపెట్టుకోవడం ఉంటుంది కదా. సో నాకు కొంత డబ్బులు అవి ఇవి ఎక్కువ ఉన్నాయనుకో, నాకు తెలియక నా అహంకారం వస్తూ ఉంటుంది. ఏం నేను సంపాదించుకున్నాను, నాకెందుకు రాదు అహంకారం, నాకెందుకు గర్వం రాదు? ఇలా మనల్ని సర్ది చెప్పించుకుంటుంటాం లోపలే. మరి అలా ఉంటే సహజం అనుకుంటే మహాత్ములంతా ఎందుకు ఇవి శత్రువులు ఎందుకు చెప్పారు? అవి కరెక్ట్ అయింటే శత్రువులని చెప్పరు కదా, మిత్రులని చెప్పాలి కదా. 6 మిత్రులు మనలో ఉన్నారని చెప్పాలి కదా. మరి అలా చెప్పలేదే. పురాణాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, మహాత్ములు ఇవంతా శత్రువులని చెప్పాయి. మరి ఈ శత్రువు మనలో ఉన్నప్పుడు మనం ఎంత పురోగతి పొందాలి అంటే ఇవన్నీ వెనక్కి లాగుతూనే ఉంటాయి. మనం ఎంత ధ్యాన సాధన చేస్తే, ఎంత స్వాధ్యాయం చేసి మనం ముందుకెళ్తాం. మనలోని లోపాలు మనం తెలియకపోతే మనం ఏ విధంగా దాన్ని అధిగమిస్తాం? సో అందువల్ల ఈ సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలియకనే చాలామంది మేము చాలా గంటల కొద్ది ధ్యానం చేస్తున్నామండి, అనేక పుస్తకాలు చదివాము, సజ్జన సాంగత్యాలు చేస్తున్నాము, ఆ గురువుల దగ్గరికి వెళ్తున్నాము, ఈ గురువుల దగ్గరికి వెళ్తున్నాము అని అంటూ ఉంటారు. కానీ అసలైంది ఏంటో మనకు తెలియకుండా మనం ఎంత సాధన చేస్తే ఏముంది? అవి తెలుసుకోవాలి కదా, ఇంపార్టెంట్ కదా, అది కదా. అవునండి, అదే కదా ఇంపార్టెంట్ మనకు. సో ఈ అరిషడ్ వర్గాలు అనేది చాలామంది మహాత్ములు తమ ప్రవచనాల్లో చెప్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఆ సందర్భం వచ్చినప్పుడు దాని గురించి కొద్దిగా చెప్తారు. ఈ 6 గురించి ఎక్కువ చెప్పరు. ఆ సందర్భం రాకనో మరి ఏమో తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే ఒక విషయాన్ని ఒకసారి చెప్పి వదిలేస్తే మన లోపలికి ఎక్కదు. అవునండి, ఏదైనా సరే చిన్నప్పుడు ఆను ఎన్నోసార్లు రుద్దితే కానీ ఆ రాదు, ఆ తర్వాత ఆ ఈ ఇలా రుద్దిస్తారు మనకు. ఎందుకు? సో అనేక సార్లు మనం దానిపైన అభ్యాసం చేసే తప్ప అది మనకి రాదు. అలాంటిది మనకు ఈ అరిషడ్ వర్గాల గురించి అక్కడక్కడ ఏదో కొన్ని మాటల్లో చెప్తే మనకు అర్థం కాదు. అందుకే 10 మంది గురువులు, ఎంతోమంది గురువులు ఒకే విషయం మీద 10 సార్లు 20 సార్లు చెప్తే అది అప్పుడు మన మనసుల్లో నాటుకుంటుంది. సో అటువంటి పనులు చేసేటప్పుడు, అటువంటి ఆలోచన వచ్చేటప్పుడు దాని నుండి బయటపడే అవకాశాలు మనకు ఎక్కువ ఉంటాయి. సో ఆ ప్రయత్నమే ఈ అరిషడ్ వర్గాల పుస్తకం రాయడానికి నాకు ప్రేరణ కలిగింది. అందుకే ఒక్క క్షణం వృధా చేసినా మళ్ళీ ఆ క్షణాన్ని మనం తీసుకురాలేమండి. డబ్బు ఖర్చు అయితే మళ్ళీ డబ్బును సంపాదించుకోవచ్చు, కానీ సమయం వృధా అయితే అది మన చేతుల్లో లేదు, మనం మళ్ళీ వెలికి తీసుకురాలేము. ఎందుకంటే ఈ దేహానికి ఒక పరిమితి ఉంది. ఇది క్షణక్షణము మనం పుట్టినప్పటి నుంచి మరణానికి దగ్గర అవుతూ ఉంటుంది. ఇది 1 సంవత్సరం గడిపోయింది, ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, 70 బర్త్డే, 80 బర్త్డే అని చేసుకుంటూ ఉంటాం. అంటే మనము మరణానికి అంత దగ్గర అవుతున్నాము అని చెప్పేసి. మరి మరణానికి దగ్గర అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ జీవితం తీసుకున్నది నరజన్మ దుర్లభమని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి దుర్లభమైన ఈ జన్మను తీసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి? ఏం సాధించడానికి వచ్చాం? ప్రతి ఒక్కరూ కారణ జన్మలే, ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఎవరి కారణాన్ని బట్టి వాళ్ళు జన్మ తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చాక ఈ ప్రపంచ మాయలో పడిపోయి అన్నీ మర్చిపోతున్నారు, వృధా చేసుకుంటున్నారు జన్మను, పోటీతత్వం పెంచుకుంటున్నారు. అందుకే లక్ష్యం ఏంటో తెలుసుకోండి ఇప్పుడే. దాని నుంచి ఎలా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమేమి చేయాలో తెలుసుకోండి. మనలో ఉన్న అరిషడ్ వర్గాన్ని ఎలా జయించాలి, ఎలా అదుపులో పెట్టాలో తెలుసుకోవాలి. సో ఆ నిర్ణయాలు రేపు తీసుకుందాం, మన్నాడు తీసుకుందాం అంటే వీలు కాదు. ఈ క్షణాన్ని ఇప్పుడే తీసేసుకోవాలి అంతే. మళ్ళీ దీనికి పోస్ట్‌పోన్‌మెంట్ ఉండకూడదు. రేపు అనేది మనకు ఉందో లేదో మనకు తెలియదు. ఈ క్షణం మన చేతుల్లో ఉంది. ఈ క్షణం నుంచి ఉపయోగించుకోవాలి మనం. సో అందుకే మన లక్ష్యం ఏంటో మనం నిర్దేశించుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన ఆఖరి సందేశంగా, చివరి సందేశంగా ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. తెలుసా అండి అది ఎవరికన్నా మీకు?
శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన చివరి సందేశం. బుద్ధుడు అలాగే చివరి సందేశం ఇచ్చాడు, జీసస్ ఇచ్చాడు. అట్లా ప్రతి మహాత్ములు కూడా, గొప్పవారు, గురువులు వారి యొక్క చివరి సందేశాన్ని ఇస్తూ ఉంటారు. అలాగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక చివరి సందేశం ఇచ్చాడు. అదేంటో తెలుసుకోవాలని ఉందా? తెలుసుకున్న తర్వాత పాటిస్తామా? ఊరికే తెలుసుకోవడం వరకే ఉంటుందా? పాటించాలి కదా. సో శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ శ్రవణం అనేది ఎలా చేయాలంటే చాలా శ్రద్ధగా చేయాలి. మనం ఫుడ్ తినేటప్పుడు ఎంత శ్రద్ధగా తింటామో, డబ్బులు సంపాదించినప్పుడు ఎంత శ్రద్ధగా సంపాదిస్తామో, పడుకున్నప్పుడు ఎంత శ్రద్ధగా ఉంటామో, వినేటప్పుడు కూడా అంతే శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేకుంటే ఏదీ రాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. శ్రీకృష్ణ భగవానునికి అత్యంత సన్నిహితుడు మరియు ఆంతరంగిక మిత్రుడు ఉద్ధవుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు. కృష్ణ, నేను ఒక విషయం విన్నాను, ఇక నువ్వు ఏదో దేహాన్ని అవతారాన్ని చాలించాలనుకుంటున్నావంట. సో నేను మీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అనేక విధాలుగా నీతో ఉన్నాము. మరి ఈనాడు నేను విన్నది ఏంటంటే నువ్వు శరీర అవతారం చాలిస్తావని విన్నాను. మరి దీనికి నీ వెంట ఉండాలనుకుంటున్నాను, దీనికి ఏమన్నా మార్గం చెప్తారా అని అడిగాడు. నిన్ను విడిచి మేము ఉండలేం కాబట్టి మీ వెంటే ఉండాలనుకున్నాము, లేదంటే నువ్వు మా దగ్గర ఉండేటట్టుగా ఏదైనా ఉపదేశమైనా చెయ్యి అని అడుగుతాడు ఉద్ధవుడు. ఎవరిని అడుగుతాడు? శ్రీకృష్ణుని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఇది ఆయన చాలా ఇచ్చాడు సందేశం, కానీ మనకు ఈ యొక్క విషయానికి సంబంధించిన వరకే తీసుకున్నాను. మిగతాదంతా చాలా ఉంది, అదంతా ఇప్పుడు మనం చెప్పుకోవడానికి అవసరం లేదు. మన ఈ అరిషడ్ వర్గాలకు ఎంతవరకు అవసరమో దాన్నే తీసుకోవడం జరిగింది. ఓకే. ఉద్ధవ, నేటికి 7వ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. 7వ రాత్రి లోపల ద్వారకా నగరాన్ని సముద్రం ముంచేస్తుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఇది ఎప్పుడు చెప్పాడు? ఇది దాదాపు 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్పబడింది. ఇది కలియుగం ప్రవేశించగానే మనుషులలో 2 లక్షణాలు బయలుదేరుతాయి. ఎన్నండి? 2 లక్షణాలు బయలుదేరుతాయి. ఒకటి అపారమైన కోరికలు, 2 విపరీతమైన కోపం. కోరికలు, కోపము. కోరికలు ఎట్లా? అపారమైన కోరికలు, విపరీతమైన కోపం. ఎవరు కూడా తమ తప్పును తాము తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు. అదే జరుగుతోందండి, అదే జరుగుతోంది కదా. అపారమైన కోరికలు తీర్చుకునే ప్రయత్నంలోనూ, మరి విపరీతమైన కోపం వల్ల సంక్రమించే వ్యాధుల వల్ల ఆయుర్దాయం తగ్గిపోతుంది. అంటే కోరికలు, కోపం వల్ల మన యొక్క ఆయుర్దాయం తగ్గిపోతుంది. కలియుగంలో ఉండే మనుషులు రాను రాను వేదాలను ప్రామాణికంగా తీసుకోరు. ఆయన చెప్తున్నాడు. అంటే ఎంత దుస్థితికి చేరిపోతున్నారు, ఎంత నీచ స్థితికి వస్తున్నారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. సో రాబోయే మన పరిస్థితిని ముందుగానే చెప్పారు. కోట్ల జన్మల అదృష్టం చేత వేదం ప్రామాణికమని అంగీకరించే స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదాలను వదిలిపెట్టేసి తమంత తాముగా పాషాండ మతాలను కౌగలించుకొని అభ్యున్నతను కోల్పోతూ జీవితాన్ని వృధా చేసుకుంటారు. అల్పార్థాయంతో జీవిస్తారు, రాజయోగం మానేస్తారు. నేనున్న స్థితికి, అంటే శ్రీకృష్ణున్న స్థితికి చేర్చు లయయోగం ఒకటి ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఉపవాసాలు వదిలేస్తారు. ఉపవాసాలు తమ శరీరాన్ని శుద్ధి చేస్తాయి, సంస్కరించుకుంటాయి అన్న విషయాన్ని కూడా దూరంగా పెట్టేస్తారు. చాలా ఆచారాలు వదిలేస్తారు. అంతర్శుద్ధిని కోల్పోతారు. ఇంద్రియాలకు వశులైపోతారు. రాజులే ప్రజల సొమ్మును దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఇవన్నీ చూస్తున్నాము, చూసాము కూడా మన కలియుగంలో. అవునండి.
ఇదంతా జరిగింది, జరుగుతున్నది కూడా. ఎవరికి కూడా పాండిత్యాన్ని బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఇవ్వరు. కలియుగంలో ఏ రకంగా సంపాదించాడన్నది ముఖ్యం కాదు, ఎంత ఆర్జించాడన్నదే ముఖ్యమవుతుంది. డబ్బున్నవాడికే గౌరవం, పదవులు. ఎవరికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదాలు పట్టుకొని గట్టిగా తరించాలని ఎందరో మహానుపురుషులు ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరిగాడిన ప్రదేశాలు, ఆశ్రమాలు ఎన్నో ఉంటాయి. సో ఈ కలియుగంలో అందరూ గుళ్ళ చుట్టే తిరిగేవారే కానీ అటువంటి మహాపురుషులు తిరిగాడిన ప్రదేశాలను చూడాలని, అక్కడ ఆ గురువులు చెప్పింది వినాలని, సాధన చెయ్యాలని ఎవరు కోరుకోరు. వాళ్ళు చెప్పినవి పాటించాలని ఆలోచన చేయరు, ఊరికే తిరిగి వస్తుంటారు అంతే. కానీ అక్కడెక్కడ తిరగకుండా కేవలం కోరికలతో, హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఈశ్వరుని యందు అంటే భగవంతుని యందు భేదాన్ని చూస్తారు. కాబట్టి నీకు ఒక మాట చెప్తున్నాను. ఎవరికి చెప్తున్నాడు? కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఇంద్రియాల చేత ఏది సుఖాన్ని ఇస్తూ ఉన్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికే వచ్చిందని గుర్తుపెట్టుకో. అందుకే మొట్టమొదట నేను చెప్పాను ఇంద్రియాలు అని చెప్పాను కదా. రాను రాను చాలా చోట్ల ఇంద్రియాలు అని వస్తాయి. అందువల్ల దాన్ని పదే పదే మీరు గుర్తుపెట్టుకోండి. ఇంద్రియాల చేత ఏది సుఖాన్ని ఇస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో. దీని నుంచి నువ్వు దాటాలనుకున్నట్లయితే ఇక్కడి నుండి బద్రికాశ్రమానికి వెళ్ళిపో. ఇంక ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపో. ఎందుకు? ఇది మునిగిపోతూ ఉంది. బద్రికాశ్రమం అంటే అక్కడ బద్రీనాథ్ దగ్గర ఉన్నది బద్రికాశ్రమం. అక్కడికి వెళ్ళిపో అని చెప్తున్నాడు, హిమాలయాలకు వెళ్ళిపోను. సో కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ నీ శ్వాసను గట్టిగా పట్టుకో. ధ్యానం చేయడం విడిచిపెట్టకు. నీ దారి శ్వాసధారి కావాలి. శ్వాసధారియే నిన్ను నా దగ్గరికి చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాసలోనూ, శ్వాసక్రియలోనూ నేను ఉన్నాను. ఇది విశ్వసించి ఉద్దావా అని చెప్పాడు. ప్రయత్నపూర్వకంగానే సరే కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనం, ధ్యానం, ఇంద్రియ నిగ్రహం, భగవత్ సంబంధమైన పనులను ఎవరు పాటించడం మొదలు పెడతారో వారు మెట్లెక్కడం మొదలు పెడతారు అని చెప్పి శ్రీకృష్ణుడికి ఉద్ధవుడు ఇచ్చిన ఆఖరి సందేశం. సో ఉద్ధవుని సాకుగా పెట్టుకొని మా అందరికి కూడా ఇచ్చిన సందేశమే ఇది శ్రీకృష్ణుడు. అవునండి. సో వారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. సో ఇక్కడ మనసు అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. అవునండి. మన జీవితంలో ఈ మనస్సు అన్న పదాన్ని కొన్ని కోట్ల సార్లు వాడతామా? వాడింటామా? వాడుతూ ఉన్నాం. చచ్చేంత వరకు కూడా వాడతాం ఆ పదాన్ని. ఇది ఎక్కడుందో మనం సామాన్యులు చెప్పలేరు. ఒకవేళ చూపిద్దాం అనుకుంటే మనసు అనేది ఒక అవయవం కాదు. ఇది కంటికి కనబడదు, ఏ పరికరాలకు అందదు. కేవలం మన అనుభూతుల ద్వారా మాత్రమే అర్థమయ్యేది, అనుభవానికి వచ్చేది. దీన్నే ఇంగ్లీష్లో మైండ్ అంటారు. చాలామంది ఏంటంటే మైండ్ అంటే బ్రెయిన్ అనుకుంటారు. బ్రెయిన్ అంటే మెదడు, మైండ్ అంటే మనసు. మైండ్, బ్రెయిన్ ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి, ఒకదానితో ఒకటి. ఈ మనసు అన్నది నిత్య చంచలం. ఇది మన లోపల చరిస్తూ ఉంటుంది, బయట చరిస్తూ ఉంటుంది. అవునండి. ఇక్కడ మనం కూర్చుని ఉన్నాం, వింటూ ఉన్నాం. లోపల ఏదో ఆలోచనలు చేస్తూ ఉంది, బయట మనం చూస్తూ ఉన్నాం. ఎవరో వస్తారో వాళ్ళని చూస్తాం, లోపల ఏదో ఆలోచన వచ్చింది దాన్ని చూస్తుంటాం. అంటే ఇది ఎప్పుడు నిత్య చంచలం. సో ఇటువంటి దాన్ని మనం అధిగమించాలి. ఇదే ఈ అరిషడ్ వర్గాలను జయించాలి అంటే. దాని గురించే మన ఈ తపన ఇంత చెప్పుకోవడం కూడా. ఈ మనస్సు అనేది ఒక విషయం నుండి ఇంకో విషయానికి వెంటనే మారుతూ ఉంటుంది.
దీనికి స్థిరంగా ఉండడం తెలియదు. ఈ మనసు అనేది ఎప్పుడు పుట్టింది? ఈ మనసు అనేది ఎప్పుడు పుట్టింది? ఎక్కడ పుట్టింది? మనసు అనేది మనతో పాటే పుట్టింది, మనతో పాటే పెరుగుతోంది, మనతో పాటే చనిపోతుంది, సూక్ష్మ లోకాల్లో ఉంటుంది మన మనసు. మనసు ఎక్కడో పుట్టలేదు, మనతో పాటే పుట్టింది. మనం పుట్టిన వెంటనే మనసు పుట్టింది. మనం పెరుగుతున్న కొద్దీ ఆ మనసు యొక్క స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. శైశవంలో ఉన్నప్పుడు ఒక స్థాయిలో ఉంటుంది, బాల్యంలో ఉన్నప్పుడు ఒక స్థాయిలో ఉంటుంది. అదంతా ముందు ముందు మనం చెప్పుకుందాం. సో ఇక్కడ మనం మనతో పాటే మనసు పుట్టింది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇది మళ్ళీ ఎక్కడి నుంచో రాలేదు, ఎవరో మనకు తెచ్చిలేదు, మన తల్లిదండ్రి మనకి ఇచ్చింది కాదు ఈ మనసు. ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి దాదాపుగా 60,000 ఆలోచనలు చేస్తుంటాడు రోజుకు. ఎన్ని అండి? 60,000 ఆలోచనలు చేస్తుంటాడు. దీంట్లో చేసిన ఆలోచనలే 99% ఉంటాయి, 95% ఉంటాయి. చేసిన ఆలోచనలే, చేసిన పనులే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. సో దీనివల్ల శక్తి వృధా అవుతుంది. ఏ పని చేయాలంటే ఆ పని మీదే మన మనసు ఉండాలి, ఏ పనిని గ్రహించాలంటే దాని మీదే మనసు ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? 100% ఆ పని మీదే మనసు ఉంటుంది. సో ఒక్కసారి ఆ పని చేసినా, ఒక్కసారి అది విన్నా మన గ్రహింపులోకి వస్తుంది. సో మనం ఏం చేస్తుంటాం జనరల్గా చాలామంది, ఇది తప్పు పట్టడం కాదండి, మనలో ఉన్న బలమేంటి బలహీనతని చెప్పుకోవడమే. సో దానివల్ల మనం సులభంగా బయటపడే మార్గం ఉంటుంది. ఇది ఎవరిని తక్కువ చేయడం ఉండదు ఎక్కడ కూడా, ఎప్పుడు కూడా. మనం ఏ విషయమైతే వినాలనుకుంటామో దానిపైన 100% మనసు పెట్టామనుకోండి, మనం ఇంటికి వెళ్ళాక ఒకసారి గుర్తు చేసుకుంటే అంతా గుర్తొచ్చేస్తుంది. దాన్నే మననం అంటారు. అలా కాకుండా ఇక్కడ 50% పెట్టామనుకోండి, మనం 50% వినగలుగుతాం, మళ్ళీ 50% ఎక్కడో వెళ్ళిపోతుంది. అందువల్ల మనం వినేటప్పుడు 100% మన ఆలోచనను అక్కడే ఉంచాలి. ఆలోచన అంటే ఏంటి? మనసే. ఆలోచన ప్రాతిపదికే మనస్సు. మనసులో వచ్చేటివన్నీ కూడా ఆలోచనలే. సో ఆలోచనన్నా మనసన్నా ఒకటిగానే భావించవచ్చు. మనం సందర్భానుసారంగా మనం పదం మారుస్తుంటాం, కానీ మన జరిగేదైతే మనసు అనేది ఆలోచించేయండి. మెదడు అనేది మన శరీరం తాలూకు సున్నితమైన పరికరం. చాలా ఎనర్జీ దానికే వెళ్తుంది. మనం తీసుకునే ఎనర్జీ కానీ శ్వాస కానీ ఎక్కువ దానికే అవసరం. మనలో ఎప్పుడైతే నీరసం వచ్చిందో మైండ్ కూడా పనిచేయదు, అవునండి? బీపీ వచ్చిన వాళ్ళకి కానీ బాగా నీరసం వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళు తొందరగా పడిపోవడానికి పడిపోతుంటారు, ఎక్కడ కూలబడాలని చూస్తారు. ఎందుకు? ఎక్కువ ఎనర్జీ ఎక్కడ కావాలి? మైండ్కి వెళ్ళాలి. మైండ్కి ఎనర్జీ పోలేదనుకో మిగతా అవయవాలని ఏవి పనిచేయవు. అందుకే మనిషి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నీ మనసు కూడా బాగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. రమణ మహర్షి గారు కూడా ఈ మనసు గురించి చాలా సింపుల్గా చెప్పారండి. తెలుసు కదండి రమణ మహర్షి గారు అంటే ఎవరని? అరుణాచలంలో ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యలో చాలామంది వెళ్తున్నారు అరుణాచలం, అవునా? ఓకే. మన మనసులే తలంపులు అన్నాడు ఆయన. ఆ తలంపులు నేను అనే ఒక అహంవృత్తిని ఆశ్రయించి ఏర్పడుతున్నాయి కనుక ఆ ఆశ్రయించిన తలంపులను నేను అనే తలంపు కూడా ఒకటి. లోపల నేనుతో పాటు అనేక ఆలోచనలు కూడా ఉన్నాయి. మనసు 2 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన మనసు కోతి అనుకున్నామండి. లోపల కోతి కనపడుతుందా లేదా మనకు? ఇప్పుడు మా తండ్రిని చూడాలనుకున్నాను అనుకో, మా తండ్రి కనపడతాడా లేదా లోపల? నిజంగా ఉన్నాడా మీ తండ్రి లోపల? లేడు కదా. అంటే ఏంటి? నీ మనసు దృశ్య రూపాన్ని కూడా చూపిస్తుంది. దృశ్య రూపంలో కూడా నువ్వు చూడొచ్చు. మరి ఆ మనస్సును నేను చూడాలనుకున్నది నేను అనేది ఎవరు? ఆ నేను కూడా ఇంకో మనస్సు, దాన్నే మూల తలంపు అంటారు. సో ఈ మూల తలంపే మిగతా అన్నిటికి కూడా మూలంగా పనిచేస్తూ ఉంటుంది. అసలైన ఆ నేను అదృశ్యమైతే నేను పోతే అన్నీ పోతాయి. ఏ నేను పోతే? ఈ నేను కాదు, లోపలున్న నేను పోతే అన్నీ పోతాయి. అది ఉంటే అన్నీ ఉంటాయి. మనకు
ఇది నిత్యం మనం చూస్తున్నాం. దీని అనుభవంలోకి వస్తూనే ఉంది ఈ పాయింట్. అందరూ అనుభవిస్తున్నారు. కానీ దాన్ని మన జాగ్రత్త స్థితిలోకి వచ్చాక దాన్ని మర్చిపోతున్నాం. నిద్ర ఉంది, నిద్రలో నేనున్నానండి, నిద్రపోతున్నాము. మొదట కళలు వస్తాయి, కళల తర్వాత గాఢ సుషుప్తావస్థలోకి వెళ్ళిపోతున్నామా మనము? అంటే మంచి నిద్రలోకి వెళ్ళిపోతున్నామా? అప్పుడు మనం ఎక్కడున్నాము? నేను ఉందా? అప్పుడు మేను ఉందా? నేను లేదు, మేను లేదు, రెండూ లేవు. మేను అంటే శరీరం, రెండూ లేదు. కానీ నాకు మంచి నిద్ర వచ్చిందని లేస్తేనే చెప్తాం. మరి ఎలా తెలిసింది నీకు? నీ శరీరంలో లేవు, ఎక్కడా లేవు. అంటే ఏంటి? నేను అన్న మూల తలంపు ఉందే, అది అసలైన నేను. ఆ అసలైన నేనుకి మనం చేర్చుకోవడానికే శ్వాస మీద ధ్యాస, అదే ధ్యానం మనం చేయాల్సింది. సో మనం రమణ మహర్షి గారికి, మన పత్రిజీ గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ మనస్సు గురించి, ఈ మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే వేదవ్యాసుల వారు కూడా చాలా చక్కగా చెప్పారు ఈ మనసు పైన. దశ ఇంద్రియాలు అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. దీనికి మనసు ప్రభువు. ఇంద్రియాలు ఏవి స్వతంత్రంగా ఆలోచించలేవు, స్వతంత్రంగా మనుగడ సాగించలేవు. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, లోపల ఏదో ఆలోచిస్తున్నా. నేను మిమ్మల్ని చూస్తున్నానే కానీ అక్కడ నేను మిమ్మల్ని గుర్తింప పట్టడం లేదు. లోపల నా మనసు లోపల ఏదో ఆలోచన ఉంది. అంటే ఏంటి? నా మనసు కన్ను ద్వారా రాలేదు, నా పక్కే చూస్తున్నారు, మీరు వింటున్నారు, వింటున్నట్టుగా ఉంది మీకు. కానీ ఎక్కడో ఆలోచన చేస్తున్నారు. మీ మనసు ఇంటి దగ్గర ఆలోచిస్తూ ఉంది, లేదా ఎవరినో రమ్మని చెప్పాము వాళ్ళు ఇంకా రాలేదే అన్నది ఆలోచిస్తున్నారు. చూపు చెవులు నా పక్కే ఉన్నాయి, మనసు ఇక్కడ లేదు. అంటే ఏంటి? మనసు ద్వారా కూడా నువ్వు వినాలి. ఈ చెవులు ఉన్నాయంటే దీని ద్వారా నీ మనసు వింటోంది కాబట్టే నువ్వు వినగలుగుతున్నావు. ఈ జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు ప్రభు ఎవరంటే మనసే. నీ మనసు ఎలా చెప్తే ఈ ఇంద్రియాలన్నీ అలా ఆడుతున్నాయి. అందుకే వీటి ద్వారా ఆడించేది ఏంటంటే మనసు. మనసుని ఎప్పుడైతే మనం నిగ్రహించుకోగలుగుతామో బుద్ధి ఆధీనంలోకి వస్తుంది. బుద్ధి ఆధీనంలోకి వచ్చిందనుకో ఆత్మ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకే ఏ తర్వాత ఎట్టు తిరిగి ఎట్టొచ్చినా కూడా మనము నిగ్రహం సంపాదించిన దేని మీద అంటే మనసు మీదే. మనసు మీదే నీకు బంధానికైనా, మోక్షానికైనా, మోహానికైనా మనసే కారణం. మోక్షానికి తీసుకెళ్ళాలన్నా మనసే కారణము, మోహానికి వెళ్ళాలన్నా మనసే కారణం. అందుకే ఈ మనసు పైన మనం నియంత్రణ సాధిస్తే మనం అన్నీ సాధిస్తాం, అన్నీ కూడా తెలుసుకోగలుగుతాం. సో వేదవ్యాసుల వరకు ఒక్కసారి మనం నమస్సుమాంజలి తెలుసుకుందాం. అందుకే ఈ అరిషడ్ వర్గాలు ఎక్కడున్నాయండి? మనసులోనే ఉన్నాయి, మన మనసులోనే ఉన్నాయి. ఓకే, ఈ అరిషడ్ వర్గాలు విజృంభిస్తే రాక్షసులు. సో ఒక మీటర్ ఇక్కడ ఇవ్వబడింది. అదుపులో ఉంటే మానవులు, జయిస్తే దేవతలు, దిగజారితే పశువులు. అర్థమైందా? మనం ఎక్కడున్నామో మనమే చూసుకోవాలి. అదుపులో ఉన్నాయా, దిగజారాయా, జయించామా? సో అది మీటర్ మన దగ్గరే. ఏ స్థితిలో మనకు కావాలంటే మనం ఆ స్థితిలో సాధన చేసుకోవాల్సిందే. ఓకే, సో మొట్టమొదట మనము ఈ అరిషడ్ వర్గాల్లో ఇంపార్టెంట్ మొట్టమొదటిది కామం. దాని గురించి మనం తెలుసుకుందాం. ద మోస్ట్ ఇంపార్టెంట్. సాధారణంగా మనం ఏమనుకుంటాం? కామం అంటే మనం విన్నంతవరకు సెక్స్ కోరికలు అనుకుంటాం కామం అంటే కదా. కానీ కామం అనేది సంస్కృత పదం. కోరికల సమూహాన్ని కామం అంటారు. కోరికల సమూహాన్ని కామం అంటారు. లేదా దాన్ని ఇచ్ఛ అని కానీ, సంకల్పం అని కానీ, ఇవన్నీ పర్యాయ పదాలు. వీటికి పర్యాయ పదాలు. ఓకే, కోరిక అంటే ఏంటి? కోరిక అంటే ఏంటి? అందరికీ వినపడుతోంది కదా.
కోరిక అంటే ఏమిటి? కావాలి, పొందాలి అని కోరిక అంటే అర్థం. అసలు ఇది ఎక్కడ పుడతా ఉంది? ఈ కోరిక ఎక్కడ పుడతా ఉంది? ఏ విధంగా పుడతా ఉంది? అది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంతే కదా? నాకు దానిపైన కోరిక ఉంది, దీనిపైన కోరిక ఉంది, తినాలని కోరిక ఉంది, ఇల్లు కట్టాలని కోరిక ఉంది. సో అలా రకరకాల కోరికలు ఉంటాయి. ఆ కోరిక ఎక్కడ పుడతా ఉంది? సో ఈ కోరికలు, భావోద్వేగాలన్నీ కూడా నాలో నుంచే అప్పటికప్పుడు పుడుతున్నాయి, అప్పటికప్పుడే వస్తుంది అనుకుంటుంటాం అందరూ కదా. కానీ అక్కడ పుట్టదు. వీటి మూలస్థానము ఇంకోటి ఉంది, కామ శరీరం అనేది ఒకటి ఉంటుంది. దాన్నే మనకు ఒక రకంగా చెప్పాలంటే యాస్ట్రల్ బాడీ గురించి చెప్పుకోవచ్చు. ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఏదైతే అనుభూతి పొందామో, వేడిగా ఉంది, చల్లగా ఉంది, తీయగా ఉంది, పుల్లగా ఉంది, బాగుంది, ఇవైతే ఏదైతే అనుభవాన్ని పొందామో ఈ అనుభూతి సంబంధించిన ప్రకంపనలన్నీ కూడా మెదడుకు చేరి అక్కడి నుండి కామ శరీరంలోని కేంద్రాలకు చేరి అక్కడి నుండి చాలా వేగంగా, అత్యంత వేగంగా వచ్చిన తర్వాతే అక్కడి నుంచి ఒక రిజల్ట్ వస్తుంది మనకు. ఆ అనుభూతినే మనం ఇక్కడ ఫీలింగ్ అంటూ ఉంటాం, ఒక అనుభూతి పొందుతాం. అంటే వాడుకలో వీటన్నిటి మనసే కారణమని చెప్పేస్తాం. ఎందుకంటే అంత త్వరగా మనకు యాక్షన్కు రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పోతున్నాము, కాలుకి ఏదో చిన్న రాయి తగిలింది, చిన్న రాయి, వెంటనే ఏం చేస్తాము? పక్కకు తప్పుతున్నామా లేదా? మరి అప్పుడే తగిలింది, అప్పుడే ఎట్లా జరుగుతుంది అంటే కొన్ని వందల మైళ్ళ స్పీడ్తో అక్కడి నుంచి ఒక సందేశం వెళ్తుంది మెదడుకు. అక్కడి నుంచి వెంటనే ఆన్సర్ వస్తుంది పక్కకు తప్పుకొని. అంత ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటుంది. స్ప్లిట్ సెకండ్స్, ప్రతి యాక్షను అట్లాగే జరుగుతుంది. ఇప్పుడు కొందరికి పెరాలసిస్ వస్తుంటుంది, పక్షవాతం వచ్చి ఉంటుంది. వాళ్ళకు మెదడులో సందేశాలు వస్తూ ఉంటాయి, ఇస్తూ ఉంటుంది, బట్ ఇక్కడ యాక్షన్ ఉండదు. అందువల్ల వాళ్ళు వెంటనే కదపలేరు, చాలా స్లోగా కదుపుతారు, కష్టం మీద కదుపుతూ ఉంటారు. మనసేమో చెప్తూ ఉంటుంది చాలా స్పీడ్గా కదుపు అని, కానీ అక్కడి నుంచి ఇక్కడ ఆదేశాలు, సందేశాలు చాలా స్లోగా జరుగుతూ ఉంటాయి. మనసు మహా స్పీడ్గా చెప్తుంది, కానీ దాని తగ్గట్టుగా శరీర స్పందనలు ఉండవు. ఇలా ప్రతిదీ కూడా మన మైండ్కు, మనసుకు ఎప్పుడు సంబంధం ఉంటుంది. ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మన మనసు ద్వారానే చూస్తున్నాం, మనసు ద్వారా వింటున్నాం, తింటున్నాం, అన్నీ మనసు ద్వారా చేస్తున్నాం. ఎప్పుడైతే ఇది చేస్తున్నామో ఆ కోరిక తీరిపోయిందో మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తూ ఉంటుంది. అంతే కదండి? ఒక కోరిక ఈరోజు తీరిపోయింది అనుకో, అక్కడికి అయిపోయిందా మనకు? మళ్ళీ కావాలనుకుంటున్నాం కదా. ఎందుకు? ఆ అనుభూతిని మళ్ళీ పొందాలనుకుంటున్నాం. సో ఈ కోరికలకు అంతు పొందు ఉండదు. ఇది గర్భస్థ శిశువు నుండి కాల గర్భంలో కలిసిపోయేంత వరకు వస్తూనే ఉంటాయి కోరికలు, పుడుతూనే ఉంటాయి, తీర్చుకుంటూనే ఉంటాం. అవునండి? ఈ కోరికలు కావడానికి మనకు 3 గుణాలు ఉన్నాయండి. సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ మూడింటి కలయిక వల్ల కూడా మనలో కోరికలు కలుగుతూ ఉంటాయి. ఈ 3 ఒకరిలోనే ఉండొచ్చు, లేదంటే ఒక్కొక్క గుణం ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్థాయిలో ఎక్కువ ఉండవచ్చు. సో ఏ గుణం పెరిగితే మనలో ఎటువంటి కోరికలు కలుగుతాయి అని తెలుసుకుంటే మనం ఆ గుణంలో ఉన్నట్టు లెక్క. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు ఎటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయో మనం ఆ గుణంలో ఉన్నట్టు. లేకపోతే నాది సత్వగుణమా, రజోగుణమా, తమో గుణమా అని మనకు తెలియదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా క్లియర్గా చెప్పేశారు. గుణత్రయ విభాగ యోగంలో ఏ గుణాలు ఉంటే ఏ లక్షణాలు ఉంటాయి, దానివల్ల నీ ఆలోచనలో కానీ నీ ఆహార వ్యవహారాల్లో కానీ మార్పులు వస్తాయని చెప్పారు ఆయన చాలా క్లియర్గా. సో ఆ విషయాన్ని కొద్దిగా మనం ఇక్కడ తెలుసుకుందాం. రజోగుణం పెరిగితే కోరికలు పెరుగుతాయి, విజృంభిస్తాయి. తమో గుణం పెరిగితే సోమరితనం పెరుగుతుంది. సత్వగుణం పెరిగితే శాంతం పెరుగుతుంది. సో మనం ఎక్కడున్నామో మనం చూసుకోవాలి. మనలో కోరికలు విజృంభిస్తున్నాయా అంటే రజోగుణంలో ఉన్నాం. సోమరితనం పెరుగుతోందా? తమో గుణంలో ఉన్నాం.
సో శాంతంగా ఆలోచించగలుగుతామా? మనం సత్వగుణంలో ఉన్నాం. సో కోరికలు ఏ విధంగా కలుగుతాయని చెప్పడం చాలా కష్టం. ఇది ఏంటంటే వాళ్ళ వాళ్ళ మానసిక స్థితిని బట్టి కోరికలు ఆధారపడి ఉంటాయి. ఒకసారి అన్నీ చూస్తున్నా, వింటున్నా, మాట్లాడుతున్నా మనసు దేన్ని గ్రహించదు. ఒక్కొక్కసారి స్తబ్దుగా ఉండిపోతుంది. అవునండి, ఇటువంటి మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఇంట్లోనే ఏం అట్లున్నావు అంటారు, ఏం ఎట్లున్నాను అంటాం. మరి నా పక్క చూస్తున్నావు, నేదేదో సైగ చేస్తున్నా, మరి ఏమి నాకు రిప్లై ఇవ్వలేదంటాను. ఎందుకు? మనసు స్తబ్ద స్థితిలోకి వెళ్ళిపోయింది. చూస్తున్నాం, వింటున్నాం, కానీ రెస్పాండ్ అవ్వడం లేదు. సో మనసు అట్లా స్తబ్దుగా కూడా ఉండిపోతుంది. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయండి. పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా, ఈవెన్ గర్భస్థ శిశువు కూడా ఎప్పుడెప్పుడు బయటపడాలని కోరిక ఉంటుంది. తల్లి గర్భంలో నుంచి ఎప్పుడెప్పుడు బయటికి రావాలని కోరిక ఉంటుంది. కాటికి రెడీగా ఉన్నవాడు కూడా ఇంకా ఈ భూమి మీద ఉండాలని కోరిక ఉంటుంది. అవునా అండి? పీకల్లోతు కష్టాల్లోతు ఉన్నవాడు ఎప్పుడెప్పుడు పైకి పోవాలని కోరిక. కష్టాల నుంచి ఎక్కే మార్గం తెలియదు, అప్పులు చేసేసాడు, వాడి పరిమితి లేదు, కంట్రోల్ లేదు, ఇంద్రియ నిగ్రహం లేదు, చచ్చిపోతే బాగుంది అనుకుంటుంటాడు. అదొక కోరిక వాడికి. సో ఇట్లా అనేక స్థాయిల్లో అనేక మందికి రకరకాల కోరికలు పుడుతూ ఉంటాయి. కొందరు తీర్చుకుంటుంటారు, మళ్ళీ మళ్ళీ కోరుతుంటారు. కొందరు తీసుకోలేరు, వాటి కోసం మళ్ళీ జన్మల పర్యంతం వస్తూ ఉంటారు. సో ఈ కోరికలకు ఫుల్ స్టాప్ లేదు. కామాలు మాత్రమే, ఒక్క మహాపురుషులు మాత్రమే వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారు. అంతే, అందరికీ సాధ్యం కాలే. అట్లనే అసాధ్యము కాదు, అసాధ్యమైతే కాదు. మనం సాధ్యం కాదనుకుంటేనే అయిపోయింది. ఇంకా మన చేతిలో లేదులేండి అనుకుంటాం, కానీ అసాధ్యమైతే కాదు. మరి మహాపురుషులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా వచ్చారు? సామాన్య మానవుడి నుంచే కదా వాడు మహాపురుషుడు అయ్యాడు, మహాసాధకుడు అయ్యాడు, మహా ఋషులు అయ్యారు. మనం ఆ సాధన చేస్తే మనం అవుతాం కదా అన్న ఆలోచన మనం ఎప్పుడు ఉండాలి. అసలు కోరికలు ఎన్ని రకాలండి? కోరికలు ఎన్ని రకాలు ఎప్పుడైనా ఆలోచించామా? చాలా ఉన్నాయి సార్ అంటాం. నీకేం కావాలంటే ఏమన్నా చెప్పగలుగుతామా? ఎంత కావాలంటే చెప్పగలుగుతామా? ఎందుకు? అడిగింది తక్కువ అవుతుందేమో. దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, నాయనా నీకేం కావాలో కోరుకో అంటే వాడు వెంటనే కోరుకోలేడు. అడిగితే తక్కువ అవుతుందేమో, దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకున్నాడేమో. ఇలాంటివన్నీ సందేహాలు వస్తుంటాయి వాడికి. అందుకే ఈ కోరికలన్నింటినీ, అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనలో కలిగే అన్ని కోరికలను 3 భాగాలుగా విభజన చేశాను. 3 భాగాలు అంతే. ఆ 3 భాగాల్లోనే మన జీవిత పర్యంతం ఏమేమి కోరికలు వస్తాయి అన్నీ దాంట్లో వచ్చేస్తాయి. సో ఎక్కడ దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి అన్నది మనం తెలుసుకుంటాం. ఎవడైతే జీవితంలో ఎక్కడ దేన్ని ఆపాలో ఆపగలడో వాడే యోగి అవుతాడు. ఏ కోరికైనా సరే, ఇప్పుడు ప్యాకాట ఆడడానికి వెళ్ళాడు, మంచి హ్యాండ్ రేజింగ్లో ఉంది, కానీ నాకు చాలు ఈ ఆట చాలనుకుంటే ఆపేసి లేయాలి. వాడు డబ్బులు పోతున్నాయి, ఇంకా చూస్తాను అనుకోకూడదు. లేదు, చాలు, ఇక్కడికి ఇంతవరకు పోయింది చాలు అని లేవగలగాలి. ఈ సంసారం నాకు ఇక్కడికి చాలు అని వెళ్ళిపోగలగాలి. సో అలాంటప్పుడు నువ్వు ఏ ఆటైనా ఆడొచ్చు, జీవితంలో ఎంత పందెమైనా వేయచ్చు. నీకు తెలుసు ఎక్కడ దాన్ని ఆపాలో అన్నది, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అని చెప్తాడు కదా పవన్ కళ్యాణ్ డైలాగు. అలా తెలిసి ఉండాలి మనకు. అలా తెలిసి ఉంటే నీ ఇష్టం, నీ జీవితం ఎక్కడైనా పోల్చు, కళ్యాణాలు నీ చేతిలో ఉంటాయి. అలా లేనప్పుడు ఏం చేయాలి? విషయం తెలుసుకోవాలి. విషయం తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది. అవునా? సో అందుకే ఈ కోరికలు అనేది సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక 3 భాగాలు చేశానండి. ఇదంతా కూడా నాకు పుస్తకం రాయడం అన్నది పత్రిగారి దయ వల్లనే జరిగింది.
స్వాధ్యాయము, స్వానుభవము, పెద్దలు చెప్పింది వినడము, అనేక గ్రంథాల సారము, ఇవన్నీ తీసుకోవడం జరిగింది. అంత మాత్రాన నేను చెప్పిందే కరెక్ట్ అని కాదండి. ఎవరి బుద్ధిని వాళ్ళు ఉపయోగించాల్సిందే. నాకు తెలిసినంతలో, నాకు తెలిసిన మేర నేను రాయడం జరిగింది. సో ఇక్కడ అనేక మంది మహాత్ములు వారి వారి యొక్క అనుభవాలను కొంత నా నోటి ద్వారా మీకు చెప్పించే అవకాశం నాకు కలిగించారు. సో ఆ మహానుభావులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ 3 రకాల కోరికలు అంతే. కోరికలు 3 రకాలు. ఒకటి వయసు పరంగా కోరికలు, గుర్తుపెట్టుకోండి ఇది బాగా. రెండవది డబ్బు పరంగా కోరికలు. మూడవది ఆహార పరంగా కోరికలు. ఈ 3 విభాగాల్లోనే మనం మొత్తం కోరికలు అంటే ఏంటి, సో ఈ కోరికల వల్ల మనకి ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది, ఎన్ని జీవితాలు నష్టపోతున్నాము అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సో వయసు పరంగా కోరికలను ఫస్ట్ మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇది కొంత శ్రద్ధగా వినాల్సి వస్తుంది. వయసు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? వయసు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు 5 రకాల వయసులు ఉంటాయి మనకు. ఎన్ని రకాలండి? 5 రకాలు. దీంట్లో కొన్ని పుస్తకాల్లో 4 అని చెప్పారు, కొందరు 6 అని చెప్పారు, రకరకాలుగా చెప్పారు. ఏది ఏమైనా ఇక్కడ 5 వరకు తీసుకున్నాను నేను. ఈ 5 మనం కవర్ చేసుకుంటున్నాం. 1 శైశవము, 2 బాల్యము, 3 కౌమారము, 4 యవ్వనము, 5 వృద్ధాప్యం. ఈ 5 దశల్లో కూడా ఒక్కొక్క దశలో కొన్ని కోరికలు పుడుతూ ఉంటాయి. ఆ దశ దాటిన తర్వాత ఆ కోరికలు తీరినా తీరకున్నా మళ్ళీ దశకు వచ్చేటప్పటికి దానికి సంబంధించిన కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. ఓకే, ఇదంతా కూడా సహజమే. కానీ అసహజం అన్నది ఎక్కడ మొదలవుతుంది అన్న దానిని కూడా మనం దశల వారీగా చూద్దాం. దశల వారీగా అంటే ఈ 5 స్థితులలో మనం చూస్తాం. శైశవ పరంగా కోరికలు నంబర్ 1. శైశవం అంటే ఏం చెప్తాము? పసి వయసు నుండి, అంటే పుట్టిన నాటి నుండి 1 సంవత్సరం వరకు ఉన్న దశను శైశవము అంటారు. అప్ టు 1 ఇయర్. మనం ఫస్ట్ బర్త్డే ఎప్పుడు చేస్తాము? 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాతనే కదా. సో అంతవరకు అది శైశవ దశ అంటారు. ఈ వయసులో ఇక్కడ మనసు ఏముండదండి. ఈ వయసులో ఏమన్నా మనసు ఉంటుందా? ఏముండదు. ఇక్కడ ఉన్న స్థితులు ఏంటి ఉంటాయి? ఏడవడం, కడుపు నింపుకోవడం, నిద్ర వస్తే నిద్రపోవడం, నొప్పి కలిగితే ఇంటి కప్పు ఎగిరేటట్టుగా ఏడవడం, సంతోషం కలిగితే నవ్వడం. ఇది ఈ వయసులో సహజం. అంతేనండి, ఇంకా వేరేమన్నా ఉంటుందా అక్కడ? ఏది ఉండదు. కనుక ఈ వయసులో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వీళ్ళ అవసరాలను గుర్తిస్తూ చాలా జాగ్రత్తగా పెంచాలి. ఇది సృష్టిలో ప్రతి ప్రాణి కూడా ఈ పని చేస్తూ ఉంది. అవునండి, ఇప్పుడు మన చుట్టూ ఉన్న కుక్క, పిల్లి, పంది అన్నీ కూడా కంటున్నాయి కదా, ఏజ్ ఏమైనా సరే. మరి వాడి పిల్లల దగ్గరికి వెళ్తే అవి ఎంతవరకు వస్తాయి? మీద పడతాయి కదా. అంటే ఏంటి? అంత జాగ్రత్తగా చూస్తాయి. పశువులకే ఆ జ్ఞానం ఉన్నప్పుడు మనుషులకి ఇంకెంత జాగ్రత్త ఉండాలి మనకు. సో శైశవ దశలో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల బాధ్యత అంటే వాళ్ళని చక్కగా జాగ్రత్తగా చూడడం అన్నది ఇంపార్టెంట్. ఓకే, శైశవ పరంగా అక్కడ ఆ బిడ్డకి ఏం కోరికలు ఉండవు. ఒక 2వ స్థితి. నెక్స్ట్ బాల్యపరంగా కోరికలు. సుమారుగా 1 సంవత్సరం నుండి ఆ మొదలై 5 సంవత్సరాల వరకు ఉన్న దశను బాల్యం అంటారు. సో ఇదంతా మనం దాటి వచ్చినాం. అవునా? మనం చూసింటాం, మన పిల్లలను పెంచి ఉంటాం. అయినా సరే కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడే పెళ్ళైన వాళ్ళు ఉంటారు, ఇంకా గర్భవతులు ఉంటారు. వీళ్ళందరికీ తెలియాలి కదా విషయము. మనకు తెలిసిపోతే అయిపోయిందా? కానీ తెలియజెప్పాల్సిన బాధ్యత మనకుంది కదా. ఇప్పుడు శంకరాచార్యులు ఉన్నారు, పత్రికారు ఉన్నారు, వేమన ఉన్నారు, వాళ్ళంతా తెలుసుకున్నారు. మేము తెలుసుకున్నాం, మా వరకు మనం వెళ్ళిపోలే కదా, మనకు చెప్పిపోయారు. అట్లాగా మన అనుభవాన్ని కూడా మనం చెప్పాలి. అది మన ధర్మం. అది చెప్పడానికే రావాల్సి వస్తుంది మళ్ళీ. అదేదో ఈ జన్మలోనే అన్నీ కంప్లీట్ చేసామనుకోండి, మనం రావాల్సిన అవసరమే లేదు ఇక్కడ.
సో ఈ 5 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని, 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల ఉన్న కాలాన్ని ఇక్కడ బాల్యము అంటారు. సో ఇక్కడ ఈ దశలో ఇక్కడ కూడా పని చేయడం చాలా తక్కువగా ఉంటుంది. మనసు పని చేయడం తక్కువే ఉంటుంది, ఎక్కువేం ఉండదు. ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్, వీళ్ళు ఏం చేస్తుంటారు ఈ దశలో, అనుకరణ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఎట్లా నడిస్తే పిల్లలు అట్లా నడవడము, ఎట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడము, ఏ భాష ఇంట్లో ఉంటే ఆ భాష రావడము, ఇదే వస్తుంది. అవునండి. ఇక్కడ పెద్ద మనసుతో ఏం పని లేదు, అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఈ వయసులో చూసిందల్లా నచ్చిందల్లా కావాలనుకోవడం. అవునండి. సో ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుందంటే బజారుకి పిల్లల్ని పిలిచిపోవాలంటే భయం అవుతుంది. వాడు అది చూస్తే కావాలంటాడు, ఇది చూస్తే కావాలంటాడు. అబ్బా నాయన వీంతో బజారుకి రావాలంటేనే భయం అవుతుందిరా అంటాం. అవునా కదా? అది సహజం, అంతే. ఆ వయసులో మనం చేసి వచ్చి ఉంటాం. అప్పుడు ఇప్పుడు మనకు ఆ అనుభవంలోకి వస్తూ ఉంది, అరే మనం కూడా ఇట్లా చేసి ఉంటాం కదా, బాల్యం అనేది ఎవరికైనా ఒకటే కదా అన్నది మనకి రాదు. వీడు ఎప్పుడు ఏదో ఒకటి కావాలంటుంటాడు అని అంటాం. మనం దాటి వచ్చిన వాళ్ళమే కదా. దక్కలేదంటే హఠం చేస్తుంటారు. అవునా? ఆడే కూర్చొని మట్టి ఉందా, ఏముందా, బురదుందా, ఏం లేదు, ఆడే కూర్చొని కాళ్ళు చేతులు తప కొడుతూ నాకు కానే కావాలని ఏడుస్తుంటారు. అవునా? ఇంకా వాళ్ళ తల్లి స్థాయిని బట్టి వానికి 4 పీకడమో, లేదంటే నచ్చ చెప్పడమో, బుజ్జగించడమో చేసి చంకని ఎత్తుకోవడమో, లేకపోతే గీక్కపోవడమో, లాక్కపోవడమో జరుగుతూ ఉంటుంది. అవునా అండి? అది ఇక్కడ ఈ స్థాయిలో ఎట్లా ఉంటుందంటే, అమ్మ ఎంత ఇష్టమో బొమ్మ కూడా అంతే ఇష్టం. అమ్మ ఎంత ఇష్టమో బొమ్మ అంతే ఇష్టం. అమ్మ పక్కన పడగాలి, బొమ్మ వాడి పక్కన ఉండాలి. ఈ 2 ఇష్టమే. సో యాక్చువల్గా ఈ యొక్క బాల్యాన్ని చుట్టూ ఉన్నవారు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మా వాడు ఇది చూస్తాడు, అది చేస్తాడు కదా, చెప్పుకుంటుంటారు. మా వాడు మాటలు ఎంత బాగా మాట్లాడతాడు, ఆ పద్యం పాడతాడు, ఈ డ్యాన్స్ ఏమంటే చేస్తాడు, ఇవన్నీ కూడా మనం ముద్దుగా చెప్పుకుంటుంటాం. ఈ స్థాయి అట్లా ఉంటుంది, ఆనందించే స్థాయి ఇది. పిల్లలకు మనకు 2 బాగుంటాయి. ఇప్పుడు ఒక స్థాయి పెరిగింది. ఇప్పుడు 5 ఏళ్ల పిల్లల లోపల ఏం చేస్తున్నారు, వాళ్ళకు ట్యాబులు కావాలా, మొబైల్ కావాలా. అవునండి. మనం తల్లిదండ్రులు కూడా చాలా గర్వంగా చెప్తుంటారు, మావాడు ట్యాబ్ ఇస్తే ఇది వాడుకుంటాడు, యూట్యూబ్లో అది చూస్తాడు, ఇది చూస్తాడు అని గర్వంగా చెప్పుకుంటారు. మంచిదే, కొంతవరకు బాగానే ఉంది. కానీ అది వ్యసనంగా మారిపోతుంది ఈ కాలంలో. వాడు అది ఇస్తే కానీ తినడం లేదు. ఇది రాను రాను వీళ్ళ జీవితానికి చాలా పెద్ద అడ్డంకి అవుతుందండి. బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు. చాలామందికి తెలియడం లేదు. దాని నుంచి వచ్చే వేవ్స్, రేసు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. డెవలప్మెంట్ చాలా తగ్గిపోతుంది. మెంటల్ మెచ్యూరిటీ కూడా ఉండదు. చాలామంది తల్లిదండ్రులకి ఈ విషయం తెలియదు. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రుల తపన ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చేసుకోవాలి, ఇప్పటికిప్పుడే వాడు ఏదో అయిపోవాలా అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. మేము ఈ పని చేయలేము, వాడన్నా చేస్తున్నాం, వాళ్ళన్నా చేయలే అని చెప్పేసి వాడు ఇంకా బుడిబుడి నడకలు వస్తూనే వాడిని స్కూల్కి పంపడానికి ప్రయత్నం చేస్తుంటారు. ప్రీ స్కూల్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు. అది ఏమీ తెలియదు పాపం. చీమిడి తుడుచుకోవడం కూడా రాదు వాడికి. వాడిని పంపించడం మొదలు పెడతారు. ఇప్పటికిప్పుడు ఏదో నేర్చుకోవాలి. ఆ పక్కింటి వాడు ఏదో ఏ నుంచి జడ్జి వరకు చెప్తున్నాడు, ఈ ముఖానికి వీడికి ఏంది రాదు, ఎప్పుడు తిండి గోల వీడిది అని అంటుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళను 5 సంవత్సరాల వరకు ఆటపాటల్లో నిమగ్నమయ్యేటట్టు చేయాలి. అప్పుడు వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది, మనసు స్థిరంగా ఉంటుంది, దృఢంగా తయారవుతుంది. ఎక్కిరాల వేదవ్యాస్ గారు 10 సంవత్సరాల వరకు స్కూల్కి వెళ్ళలేదు. ఆయన 10 సంవత్సరాల వరకు 11వ సంవత్సరంలో వెళ్ళారంట స్కూల్కు. కానీ ఐఏఎస్ కలెక్టర్ అయ్యారు ఆయన. మరి ఎట్లా సాధ్యమైంది ఆయనకు? సో మన తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా మార్చుకోవాలి. మన కోరికలన్నీ వారి మీద రుద్దడం కాదు. అందుకే యాక్చువల్గా ఉన్న రూల్ ఏంటంటే 5 సంవత్సరాల తర్వాత 1వ తరగతికి రావాలి. ఇది ఎక్కడైనా రూల్ ఒకటే. ఈవెన్ యూఎస్ ఫారెన్ కంట్రీస్లో కూడా అది ఖచ్చితంగా ఫాలో అవుతారు. ప్రీ స్కూల్స్ అని ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. కానీ ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళతో ఈ చదువు చెప్పించరండి. ఆటలు పాటలు, ఏదైనా గేమ్స్ వేయించడం, గేమ్స్ ఆడించడం, ఇవే చేస్తారు అక్కడ. కానీ ఇక్కడ మనం వాడికి ఏబిసిడీలు అన్నీ అప్పుడే రుద్దరించే మొదలు పెడతారు. ఆత్రం ఎక్కువ, ఎదడానికి తొందర ఎందుకు రాని పాట ఉంది కదా,
కానీ ఇక్కడ మనం ఆత్రపడకూడదు, వాళ్ళు స్థిరంగా నిలబడేట్టుగా మనం చేయగలగాల. అందుకే పేరెంట్స్ బాగా ఆలోచించాలి ఈ విషయంలో. అందుకే భార్యాభర్తలు కాకముందే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి పిల్లలు. మన ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేయాలి. భార్యాభర్తలు అయిన వెంటనే పిల్లల పుట్టక ముందే వాళ్ళకి దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, వాళ్ళు ఏ విధంగా తీర్చిదిద్దాలని చదవాలి. అప్పుడు మనము ఒక అద్భుతమైన పౌరుని ప్రపంచానికి ఇవ్వచ్చు.